ఉత్తర తెలంగాణ ప్రజలకు వరప్రదాయిని అయిన ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆసుపత్రికి కావలసిన అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ నగరంలో ఎంజీఎం ఆసుపత్రిని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతి డెవలప్మెంట్ తిరుగుతూ రోగులను కలిసి ఆసుపత్రిలోని సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడుగుతూ వైద్య సేవలపై ఆరా తీసి వైద్యాధికారులతో ఆసుపత్రికి కావలసిన సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఎమ్మెల్యే రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రజలకు వరప్రదాయినిగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిని అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రిని త్వరగా అభివృద్ధి చేసి ప్రజలకు పూర్తి వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని తెలిపారు. మరి 4 గంటలు పోయిన దానికి 4 గంటలలో ఏమైనా నష్టం జరిగిందా? 4 రోజులు పోయినా జనరేటర్ల మీద నడిచే కెపాసిటీ ఉన్న ఎంజీఎం హాస్పిటల్ ఇది. మరి వాళ్ళు గతంలో చేసిన పాపాలు కానీ గతంలో చేసిన అన్నీ కూడా వెంటాడుకుంటే ఇవాళ అలవాట్లు వచ్చింది కాబట్టి మేము దీని మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా రావటానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ కొన్ని తప్పదాలకు దారి తీస్తున్నది, తప్పదాలు జరుగుతున్నాయి, నిర్లక్ష్యం జరుగుతున్నది అనేది నాకు ఇన్ఫర్మేషన్ తోటి ముఖ్యమంత్రి గారు దీని మీద కమిటీ వేయటం జరిగింది. దీని మీద రిపోర్ట్ కావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను అందుకే నన్ను పంపించటం, దీని మీద రేపటికి ఎవ్రీడే మాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ అన్ని జిల్లాలకు కన్న తల్లి లాంటిది ఎంజీఎం. హాస్పిటల్ కడుతున్నామని చెప్పి ఆ 24 అంతస్తులు అని చెప్పి చూపించి ఏదో 300 కోట్లు ఇచ్చి 800 కోట్లు ఎత్తుకపోయిన దురుద్దేశం ఏందో మనందరికీ తెలిసిన విషయమే.